ఎన్నేళ్ళైంది అప్పటికి ఇప్పటికి 22 ఏళ్ళు. 22 ఏళ్ల నుంచి వెంకటరామరెడ్డి గారు మొత్తం మన మెదక్ జిల్లా, మన సంగారెడ్డి, మన పల్లెటూరు ఈ ప్రాంతంలో ఉన్నాడు ఆయన. ఉమ్మడి మెదక్ జిల్లా అంటే 22 ఏళ్ల నుంచి ఉన్నాం. దీన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా చిన్న ఆఫీసర్కి వెళ్ళి పెద్ద ఆఫీసర్ దాకా ప్రజా సమస్యల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. మరి సార్ కూడా కేసీఆర్ గారు ఎన్ని నిర్ణయాలు చేస్తాడో దాంట్లో తప్పకుండా ఒక మహత్వం ఉంటుంది. గాలికి చేస్తాడు, ఇంకోటి చేస్తాడని ఉండదు, ఆయన స్పష్టంగా ఉంటుంది. కాబట్టి మన ప్రాంతానికి అభివృద్ధి కానీ దీంట్లో పార్లమెంట్లో కొట్లాడి తీసుకురావాలంటే అక్కడ ఇంగ్లీష్ భాష బాగా రావాలి, హిందీ భాష బాగా రావాలి, అక్కడ మాట్లాడాలి, కొట్లాడాలి, మన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. నా బిడ్డ మంచోడే కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడంటే మరి ఆడ ఎట్లా కొట్లాడతారు? పార్లమెంట్లో కొట్లాడాలి, సాధించుకురావాలి. మన వాళ్ళంతా కూడా జరగాలంటే మరి హరీష్ అన్న మనకింత చేసుకుంటూ వస్తున్నాడు. ఇవాళ అధికారం కొంచెం దూరమైంది. అంత మాత్రాన్ని అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎంపీగా మన రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే మరి జోడు గుర్రాల్లాగా ఇక్కడ ఎమ్మెల్యే గారు, అక్కడ మనకి హరీష్ అన్న, మనకి వెంకటరామరెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుల్లాగా మనెంబడి ఉండి మన ప్రాంత మన కార్యక్రమాలు ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా, నేను వెంకటరామరెడ్డి గారికి కూడా చెప్తాను, ఇక ఈ సారు అది ఇదనే దూరం ఉండేది ఏం లేదు. ఆఫీసర్ ఉన్నప్పుడు సారే, నేను కూడా సారే అంటా, నువ్వు కూడా అందరూ సారని. ఇక పాలిటిక్స్లకు వచ్చినాక ఎవరైనా కానీ అన్న తమ్ముడు అనే పాయింట్లకు వెళ్ళిపోవడమే, అందరూ కలిసి గుసాయించుకొని వెళ్ళిపోవడమే, పనిచేయడమే. కాబట్టి ఒక మంచి అభ్యర్థి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు చూసినా చాలా చాలా అంటే చాలా సౌమ్యుడిగా ఏ పని చెప్పినా ఒక డైరెక్టర్గా, ఆ రోజు కూడా పీడీగా బాగా పనిచేసిన వ్యక్తి. ఆయనని ఫస్ట్ నాకు పరిచయం చేసింది ప్రేమచంద్రారెడ్డి గారు. ప్రేమచంద్రారెడ్డి గారు అప్పుడు మనకు కలెక్టర్గా ఉండే, ఆయన తీసుకొని చెప్పిండు, ఈయన చాలా మంచి వ్యక్తి, సమాజంలో బాగా పనిచేసే, కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారని నాకు పరిచయం చేసి ఆయన తీసుకొచ్చింది. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు, అన్ని తెలిసినవాడు. కాబట్టి మనందరం కూడా ఇవాళ మనం కాంగ్రెస్ వాళ్ళని చూస్తూ ఉన్నాం, అన్ని మాయమాటలే. ఒక్క మాట ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది, చేతనైతే కన్విన్స్ చేయి, లేకుంటే కన్ఫ్యూజ్ చేయి. ఈడ మాత్రం అసెంబ్లీ ఎలక్షన్లో కన్ఫ్యూజే, అడ్డమైన అబద్దాలు మాట్లాడి ఎన్నో చెప్పి ఏమో చెప్పి మాయ మాటలు చెప్పి గెలిచి ఇవాళ ఏడికాడపోతే నిలదీస్తున్నారు. ఇదేమైంది అదేమైంది, ఈ హామీలు ఏమైంది అని ఎక్కడికక్కడ తలిగిండ్రు. ఈ ఎలక్షన్ ఇంకొక 3-4 నెలల తర్వాత వస్తే వాళ్ళు ఓటు అడిగేది కూడా కష్టం ఉండే, గ్రామాలలో ప్రజలంతా తిరుగుబాటు చేసే పరిస్థితి ఉండే. కాబట్టి వాళ్ళ హామీలు, వాళ్ళ మోసాలు నేను నిన్న చూసిన. ఏమంటున్నాడు ఆయన, ఇక ఎలక్షన్ కాగానే స్థానిక సంస్థలు పెడతాం చూడను. కానీ ఏంటి ఈ మాయా, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడు ఈయన అంటే ఎవడు పనిచేస్తలే. కాంగ్రెస్ కార్యకర్త కూడా ఓటు అడిగే పరిస్థితి గ్రామాల్లో లేదు. ఏమైందా భయ్, మా పైసలు ఎక్కడవా, మాకు పెన్షన్ 4,000 ఇస్తాంటారు కదా ఏమాయ అని ఈ రకంగా చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అధైర్యపడకుండా ధైర్యంగా, మనదే అధికారం ఇక్కడ, మనమే ఉన్నాం, భయపడకుండా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చెప్పినవి చేస్తున్నాం, ఇంకా చేస్తాం, మన అధికారంలో వస్తాం తప్పకుండా చోట్లి అనే ఒక ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ కూడా కూడగట్టుకొని మనం ఇందాక ఎమ్మెల్యే గారు అన్నారు 1,00,000 మెజార్టీ తీసుకొస్తామని. కాబట్టి మనం ఆ వైపు ఆలోచన చేసుకుంటా అందరు కలిసికట్టుగా పనిచేసి కార్యకర్తలందరూ కూడా ఈ రోజుకెళ్లి పోలింగ్ అయిపోయేదాకా ప్రతిరోజు కలిసి కూర్చొని మాట్లాడుకొని బూత్ వారీగా ప్రజల్ని కలిసి ఓట్లు సాధించడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎక్కడ తగ్గొద్దు.
ఎక్కడ తగ్గొద్దు, ప్లానింగ్ చేసుకోవాలి, కలవాలి, మాట్లాడాలి, ముందుకు పోవాలి. వాళ్ళు ఎన్ని చెప్పినా వాస్తవాలు మనవి, అవాస్తవాలు వాళ్ళవి, అబద్దాలు వాళ్ళవి, నిజాలు మనవి, అబద్దాలు వాళ్ళవి. ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్పి ఓట్లు అడిగి మన అభ్యర్థిని భారీ మెజార్టీ గెలిపించుకొని మనం ముందుకు తీసుకుపోదామని మీ అందరూ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన పార్లమెంటు క్యాండిడేట్ వెంకట్రామరెడ్డి గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు పటంచెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఉమ్మడి కుటుంబ సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ మహిపాల్ రెడ్డి గారికి, శాసనసభ్యులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనంబడి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు, మొన్న మన ఉమ్మడి మెదక్ జిల్లాని వెన్నంట ఉండి పార్టీ క్యాడర్ని ఏకంగా చేసి మనందరికీ ఘన విజయం ఇచ్చి మళ్లీ ఈసారి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అదే సీన్ రిపీట్ చేసే విధంగా, అదే విక్టరీ ఇచ్చే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్న మన హరీష్ రావు గారికి, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న అందరూ ప్రముఖ లీడర్లు, సీనియర్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా సోదరి సోదరమణులు, మన కార్యకర్తలందరికీ కూడా పత్రికా మిత్రులకు నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అందరి మధ్యలో 11 సంవత్సరాలు ఈ ఉమ్మడి జిల్లాలో అధికారిగా పనిచేసి నాకు 2-3 జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక్క నిమిషంలో ఆ జ్ఞాపకం చెప్తాను. 2002 సంవత్సరంలో మహిపాలన్న అప్పుడు ఎంపీపీగా ఉన్నప్పుడు, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు తరచుగా రావడం, చాలాసార్లు మేము కలవడం జరిగింది. ఆ రోజు నేను 2002లో వారు ఒకరోజు ఒక విషయం మాట్లాడడం జరిగింది. అన్నా, నువ్వు ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే అవుతావు, నిన్ను ప్రజాప్రతినిధిగా చూస్తాను నేనని చెప్పి 2002లో అన్నాను. వారు మూడోసారి మీ ఆశీస్సులతో, మీ అండతో మూడోసారి కంటిన్యూస్ గా శాసనసభ్యులై 9,000 కోట్ల రూపాయలను ఇవాళ పటాన్చెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియా. మరి అట్లాంటి నియోజకవర్గంలో అహర్నిశలు కృషి చేసి అన్ని విధాల ఫండ్స్ తెచ్చుకొని హరీష్ అన్న గారి డైరెక్షన్ లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మహిపాలన్న నాకు దాదాపు 22 సంవత్సరాల నుంచి ఒక మంచి మిత్రుడిగా నేను కలిసి ఉన్నాం. మరి అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఆ రోజు నేను జిల్లాలో పనిచేస్తున్నప్పుడు వారు ఇక్కడ మనకు శాసనసభ్యులుగా సంగారెడ్డికి ఉండేది. మరి వారు కూడా అతను చాలా సన్నిహితంగా ఉండడం, అదేవిధంగా గౌరవనీయులు మన పెద్దలు భూపాల్ రెడ్డి గారు అప్పుడు ఇక్కడ జిల్లా నుంచి సీనియర్ నాయకుడిగా ఉండి వారు కూడా నాతో ఎప్పుడు కూడా మేము మాట్లాడేది. అదేవిధంగా మన నగేష్ అన్న, పుష్ప నగేష్ గారు కౌన్సిలర్ ఇక్కడ ఉన్నప్పుడు, నేను జీహెచ్ఎంసీలో పనిచేసినప్పుడు కూడా 2 సార్లు వారితో నేను పనిచేయడం జరిగింది. ఈ విధంగా బాగా ఇక్కడ పరిచయాలున్న వ్యక్తిగా, అదేవిధంగా ఈ పటంచెరు నియోజకవర్గంలోనే నేను స్థిర నివాసం ఉంటూ మీ వెంబడి ఉన్నాను. అయితే నేను 2 విషయాలు చెప్తాను. నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ ఎవరైతే హాల్లో ఉన్నారో బీఆర్ఎస్ కుటుంబంలో మీ అందరి గుండెల్లో ఉంటూ, మీ అందరి కుటుంబ సభ్యుడిగా ఉంటూ, ఎలాంటి ఈ మన మహిపాలన్నతో, అదేవిధంగా అందరు స్థానిక నాయకులందరితో కలిసిమెలిసి ఉంటూ మీలో ఒక్కరినై ఈ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి ఇవాళ ప్రమాణం చేసి ఈ వేదిక నుంచి మీకు చెప్తా ఉన్నా. ఒక అధికారిగా తప్పకుండా నాకు మంచి అవకాశం ఉంటుంది. నాకున్న పరిచయాలు, నాకున్న పరిపాలన అనుభవం ఈ పటంచెరు నియోజకవర్గానికి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి తప్పకుండా కృషి చేసి పార్లమెంటులో ఇక్కడ ఉన్న అవసరాలను గట్టిగా కొట్లాడి మన జిల్లాకు, మన ఉమ్మడి మెదక్ జిల్లాకు, పార్లమెంట్ నియోజకవర్గానికి, రాష్ట్రానికి నా వంతు కృషి చేస్తానని చెప్తూ, ఒక కలెక్టర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ మధ్యలో ఉండి పనిచేసే అవకాశం వచ్చింది. తప్పకుండా మీ అందరి తోడు తీసుకొని అభివృద్ధి పథంలో ఉండి మీ అందరితో సమైక్యంగా ఉండి మీ అందరి మంచి సంబంధాలతో, మీ అందరి జీవనంతో
మంచి సర్వీస్ ఇస్తానని చెప్తూ మరి నన్ను మీరు అఖండ విజయం ఇవ్వాలని మైపాలన అనే విధంగా 3 సార్లు గెలిపించారు. ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ గట్టిగా ఉంది. మన బీఆర్ఎస్ క్యాడర్ ఖచ్చితంగా నెల రోజులు గట్టిగా పనిచేసినట్టయితే తప్పకుండా మన ఘన విజయం సాధిస్తాం. ఇప్పుడు తెలుస్తా ఉంది కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో. తప్పకుండా నిరుత్సాహ చెందకుండా మనందరం సమిష్టి కృషి చేసి నా విజయానికి తోడ్పడితే 5 సంవత్సరాలు నేను మీ ఎంబడే ఉంటాను, మీలో మనిషినైతా, మీ ఎంబడి నాకున్న పరిపాలనా విధానం, నాకున్న అనుభవంతో సేవ కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. అదే కాకుండా సేవా కార్యక్రమాలలో ఇంకా ట్రస్ట్ కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నాను. అవన్నీ కూడా మీకు తెలిసిన విషయమే. సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీ అందరు కూడా మీ దీవెనలు ఇవ్వాలని, నన్ను విజయం బాటలో నడిపియాలని, మీ అందరి సమిష్టి కృషి కావాలని, ఒక్క నెల రోజులు, ఒక్క 30 రోజులు మీ సమయాన్ని నాకు ఇవ్వండి. నేను ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతా. నా అనుభవంతో మీ గుండెల్లో ఉంటా. నాకు ఎలాంటి గ్రూపులు అవసరం లేదు. ఒక స్వేచ్ఛగా, ఒక మంచి పార్లమెంట్ సభ్యునిగా, మంచి పరిపాలన ఇచ్చే విధంగా, ప్రజల మనిషిగా, పేద కుటుంబాల గుండెల్లో ఉండి కార్యకర్తలాగా మీ ఎంబటి పనిచేస్తానని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మైపాలన్నకు, వేదిక మీద ఉన్న లీడర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు కార్మికులకు సంబంధించిన ఒక బులెటిన్ బీజేపీ గవర్నమెంట్ ఈరోజు ఏ విధంగా కార్మిక లోకానికి అనగదొక్కుతా ఉన్నదో దాని గురించి ఒక బులెటిన్ రిలీజ్ చేస్తా ఉన్నాం. మన ప్రాంతంలో కార్మికుల సోదరులు ఎక్కువ కాబట్టి ప్రతి కార్మికునికి అందజేయడానికి మా ఈశ్వర్ ప్రసాద్ గారు దీన్ని తయారు చేసి వాళ్ళకందరికీ సహకరించినందుకు మా ఈశ్వర్ ప్రసాద్ కూడా వేదికపైకి రమ్మంటే మధ్యలో కూర్చున్నాడు. మీ అందరికీ ధన్యవాదాలు తెలిసి బులెటిన్ రిలీజ్ చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు బాలూరు బోర్ల విఠల్ రెడ్డి, 1 నిమిషంలో నీకు ఏం జరిగిందో చెప్పాలి. మాట్లాడకరా. రైతు సభకు అందరికీ నమస్కారము. అధిసన్నకు సత్యన్న గారికి అందరికి నమస్కారం. మన రైతులను అంగాలి డల్లాల వల్లే రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తాని ఓట్లు వేయించుకొని మోసం చేసిండు. మనం రైతులమంతా అందరం పట్టుబట్టి ధర్నా చేసి బోనస్ ఇవ్వాలని ప్రతి జాగాలో ధర్నా చేయాలి. మన అమ్మ నాన్నలకు కూడా మోసం చేసిండు. 4,000 పింఛన్ ఇస్తాని ఇయ్యలేడు. ఇప్పుడు పెద్దలు మన హరీష్ అన్న గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. అఫ్జల్ జరబో. జై తెలంగాణ. వేదిక మీదున్న సభాధ్యక్షులు, మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే మిత్రులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో మన కాబోయే పార్లమెంట్ సభ్యులు, పటాన్ చెరువు వాస్తవ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పెద్దలు సత్యన్న గారు, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, సపాన్ దేవన్న గారు, ప్రభాకర్ అన్న గారు, మరి వేదిక మీద చాలా మంది ఉన్నారు, నేను అనుకోవద్దు. గౌరవ మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎంపీలు, జెడ్పీటీసీలు, యువ విద్యార్థి నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల్లో ఉండే కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులు, మా అక్కా చెల్లెళ్ళు, మా పటాన్ చెరువు జర్నలిస్టులు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పటాన్ చెరువు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. బాగా ఆలోచించండి. పార్లమెంట్ ఎన్నిక కూడా చాలా చాలా ముఖ్యం. మైపాలన ఏమన్నాడు, నేను ఎమ్మెల్యేగా గెలవడం ఎంత ముఖ్యమో ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు గెలవడం అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం తెలియజేసినారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్ళు 4 నెలల లోపలనే వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది. ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కథ బయటపడ్డది. కాంగ్రెస్ వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్లు వంచింది. మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత చేస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అని నమ్మబలికింది.
నమ్మి నానబెట్టే వెంకట్లో అందరూ పుచ్చులు అయిపోయినాయి. నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తే 4 నెలల్లోనే ఇవాళ ప్రజల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళ సంగతి మీకు తెలియదేం లేదు. 10 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. మన బీఆర్ఎస్ ఏం చేసిందని ఇక్కడున్న ఎవరిని అడిగినా కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, 2000 పెన్షన్ ఇచ్చింది అని ఒక 100 పథకాలు చెప్తారు. మీరు బీజేపీ వాళ్ళు అటువంటి ఏం చేసిందో చెప్తారా? ఏమిచ్చింది బీజేపీ? పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు తగ్గించింది, గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది, పాల మీద, పెరుగు మీద, గోధుమ పిండి మీద జీఎస్టీ పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెంచింది బీజేపీ. పేదల నడ్డి ఇచ్చింది బీజేపీ. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, ధరలు పెరిగినాయి తప్ప 10 ఏళ్ల బీజేపీ కాలంలో ఏమైనా మహిళలకు మేలు జరిగిందా? దళితులకు మేలు జరిగిందా? గౌరవనీయులు చింత ప్రభాకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతారు. మహిళలకు మేలు జరిగిందా? ఏ ఒక్క వర్గమన్న 10 ఏళ్ల బీజేపీ పాలనలో బాగుపడ్డది ఒక్కరన్నా ఉన్నారా? రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని చంపింది బీజేపీ. ఏ ఒక్కరికి కూడా మేలు చేయలేదు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మనకు ఒక్క మెడికల్ కాలేజీ మన తెలంగాణకి ఇవ్వలేదు. కానీ మన కేసీఆర్ ఊరుకున్నాడా? ఇదే సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టి మన పిల్లలు మన జిల్లాలో చదువుకునే అవకాశం మన కేసీఆర్ మన గులాబీ జెండా కల్పించింది. ఎన్నో పనులు చేసుకున్నాం. ఇవాళ ఇదే పటాన్ చెరువు, ఇదే అమీన్పూర్, ఈ ప్రాంతంలో మంచినీళ్లు కావాలంటే కాంగ్రెస్ జమానాల బిడ్డలు పట్టుకొని అక్క చెల్లెలు పడ్డ గోస ఇంకా అంతగా. కేసీఆర్ వచ్చినాక ఏ చెల్లె గాని అక్క గాని ఈ అమీన్పూర్ లో, దొల్లారంలో, మా తెల్లాపూర్ లో, మా ఆర్సీపురంలో, మా పటాన్ చెరువులో బిడ్డ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిందా? దయచేసి ఆలోచించండి. 4 ఏళ్ళైంది ఇప్పుడు మళ్ళీ శురువైంది కాంగ్రెస్ వచ్చినాక, మళ్ళీ ట్యాంకర్లు మొబైల్. నేను నిన్న కరీంనగర్ పోయినా. ఇదే సమయానికి కరీంనగర్ లో నేను మాట్లాడితే మహిళలందరూ నా దగ్గరికి వచ్చింది. అన్నా కేసీఆర్ ఉండగా రోజు నల్లొచ్చింది, ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 4 నెలలు కాలే దినం తప్పించి దినం నల్లొస్తుందన్నా మా కరీంనగర్ నాకు. కొత్తవి దేవుడు కానీ ఉన్నాయి కూడా ఇవ్వచాతనైతే ఈ కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా మంచి నీళ్ళ తిప్పలు స్టార్ట్ అయింది. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, రైతు బంధు ఇప్పటికీ డబ్బులు పడతలేదు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కు డబ్బులు బంద్ అయిపోయినాయి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఎలక్షన్లప్పుడు ఎన్ని చెప్పిండ్రక్క మీకు తెలియదా? మా అక్క చెల్లెలు బాగా కనబడుతున్నారు. हमारे बहनों क्या बोला रेवंत रेड्डी? अभी तो शादी मुबारक कल्याण लक्ष्मी में 1 लाख मिल रहा, अगर से हम जीत गए तो 1 तुला सोना भी देके बोले। जरा दिखाओ रे भाई बहनों को, है कोई दिखाने वाले? शादी मुबारक कल्याण लक्ष्मीలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే. ఏమన్నాడు? ఈ నెలకి 1,00,000 మేము కట్టే తులం బంగారం ఇస్తాను. మరి 4 నెలల ఈ పటాన్ చెరువులో ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? వచ్చిందా? ఎంత మోసం! తులం మాట దేవుడేరు ఇచ్చే 1,00,000 రూపాయలు బంద్ అయిపోయింది. దవాఖాన పోతే పటాన్ చెరువు దవాఖానలో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఇగో ఈ రకంగా మోసం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా మొన్నెవరో చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 51,000 రూపాయలకు తులం ఉంటే వీళ్ళు వచ్చిన 4 నెలల్లో 75,000 రూపాయలకు తులమైంది. 20% పెరిగిందట బంగారం ధర. పెరిగిందా? నాకే తెలియదు. మరి పెరిగిందా? మరి వీళ్ళు తులం మాట ఇచ్చుడు దేవుడు కానీ బంగారం ధర మాత్రం పెంచిందప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళు. అదేవిధంగా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. ఎంత మంచిగా చెప్పిందో ఒకసారి ఏమన్నాడు? మా కాంగ్రెస్ గెలిస్తే నెలకు 2,500 రూపాయలు ప్రతి అక్క చెల్లె అకౌంట్లలో ఇస్తామన్నారు.
బాండ్ పేపర్లు తెచ్చి పంచిండు, కాలల్లో మొక్కిండు, గెలిచినాక కాలు కూర్చున్నారు. ఇలా చూపిపోయి అది కూడా ఇంత ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని. पढ़ेगा आदमी के 2,500 बहन किसी को मिला 2,500 रुपया, क्या बोला ये झूठा आदमी? हर महीने 2,500 रुपया जैसा तनख्वाह मिलता है ऐसा अकाउंट में डालने बोला. पढ़े अम्मा అంటే ఇవాళ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు, అవ్వకు 1,42,00,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. 4 నెలలు కదా, నెలకు 2,500, 4 నెలలు అంటే 10,000 బాకీ పడ్డది. మీరిప్పుడు ఎవరైనా కాంగ్రెస్ వాడు మీ బస్తీలలో, మీ గల్లీలలో, మీ గ్రామాలు వచ్చి ఓటు అడిగితే బిడ్డ 10,000 ఇచ్చినాక మాట్లాడాలని చెప్పి శ్రీపురి గంటలు పట్టుకొని తయారుండాలి. శ్రీపురి గంటలు పట్టుకొని తయారుండాలి. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇండియా చెప్పలేమని 2,500 మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తారు? నేను అడుగుతా ఉన్నా, అరే ఎవరిని మోసం చేయలే? మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, రైతులకు మోసం, పేదలకు మోసం, మహిళలకు 2,500 మోసం, ఆసన పెన్షన్ మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 1000 చేస్తా అంటే బరాబర్ 1000 మళ్ళా గెలిస్తే 2,000 చేస్తా అన్నాడు, బరాబర్ 2,000 ఇచ్చిండు. ఏమన్నా నేను 4,000 ఇస్తా చూపి మరి. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 మనమని వచ్చి కాళ్ళు వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఎవడో కాలం రేవంత్ రెడ్డి చెప్తాను బిడ్డ వద్దు 4,000 రాలేదు మరి వచ్చి వద్దు. ఒక్కరే కాదు, ఇద్దరే కాదు, 42 లక్షల మంది అవ్వ తాతలను, అక్క చెల్లెలను 4,000 ఇస్తాని ఇవాళ మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చిన ఎవరికైనా 4,000 పెన్షన్ వచ్చిన ఎవరికైనా మిగిలినల్లా. నేనేమంటున్నా అంటే 4,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేది, రాని వాళ్ళందరూ కారు గుర్తు కోటేది. మీరు కారు చేసిందనుకో, నేను మా మైపాల్ రెడ్డి గారు రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ మెడల్ వచ్చి 4,000 రూపాయలు చేస్తాం. గట్టిగా ఉందా బిడ్డ ఎక్కియవు. ఇది అడగన్నా వద్దాన్ని మొన్న అసెంబ్లీలో గట్టిగా మాట్లాడమా లేదా? రేపు మీరు ప్రశ్నించే గొంతు వెంకటరామరెడ్డి గారిని గెలిపియండి, వాడు 4,000 ఎక్కియడం నేను చూస్తామని సంగతి. మేము కొట్లాడతాం మీకు పక్ష. 4 నెలలు ఆగమనిచ్చి తప్పిపోయి మళ్ళీ ఇంత కాంగ్రెస్ గెలిపించడమనుకో 4 ఏళ్ల దాకా దొరకరు. వాడికి 4 ఏళ్ల దాకా దొరకరు. ఇప్పుడే గట్టిగా అంగబట్టాలి వీళ్ళు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు, మన పిల్లలకు నెలకు 4,000 ఇస్తామని చెప్పి ఆమె ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. నేను మొన్న అసెంబ్లీలో అడిగినా, మీరు ఎలక్షన్లప్పుడు ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4,000 ఇస్తా అని చెప్పిండ్రు, మరి ఇక్కడ ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను అసెంబ్లీలో అడిగినా. అడిగితే ఉప ముఖ్యమంత్రి వేసిండు ఎంత ముద్దుగా నీటు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు ఏమంటారు, మేము 4,000 ఇస్తామని ఎలక్షన్లలో ఆడ చెప్పలేదు అంటారు. ఎలక్షన్లలో చెప్పింది చూడండి, అసెంబ్లీలో అబద్ధం ఆడింది చూడండి. ఇప్పుడు అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల
కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. మీరు మళ్ళొకసారి సారంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. చూసిందా కాంగ్రెస్ వాళ్ళ మోసం? నిండు అసెంబ్లీ ఎట్లా ఆడిండు. అంటే ఎట్లున్నది వెంకట ఓట్లప్పుడేమో అరచేతుల వైకుంఠ చూపించిండు, ఆశ పెట్టిండు, నమ్మించిండు. కానీ ఇలా మోసం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరికి కోసం ఒక్కళ్ళని విడిచిపెట్టిందా? కాలేజీకి పోయే ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నా. ఓ తండ్రి తిప్పల పెట్టుండ్రు, అన్నం తిప్పల పెట్టుండ్రు. మేము సొంతం ఫ్రీగా స్కూటీలు కొనిస్తాను. వచ్చినాయి ఆ స్కూటీలు ఎవరికన్నా చూపిపోయాలి కూడా. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ వచ్చినాయి ఆ స్కూటీలు ఎవరికన్నా? మీ ఇంట్లో ఎవరికైనా ఒక్కరికైనా పడాల్సిన ఒక్కరి మరి ఒక్క స్కూటీ కానిటువంటి రేవంత్ రెడ్డి ఓటు వేద్దామా? మళ్ళా కాంగ్రెస్ కు వేద్దామా? జిఎంఆర్ నుంచి అప్పుడు మా మైపాలన్న ఇదే గ్రౌండ్ లో పెట్టి 400 స్కూటీలు ఇచ్చిండు ఫ్రీగా. రాకుండా వికలాంగుల జిఎంఆర్ ట్రస్ట్కి వెళ్ళి మన పోలీస్ స్టేషన్ పక్కన స్టేడియంలో పెట్టి నేనే వచ్చి 400 స్కూటీలు జెండా ముట్టొక్కనాడు ఇచ్చిన. మాట ఇయ్యకపోయినా ఇచ్చిందేమో మైపాల్ రెడ్డి తీరు, మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది రేవంత్ రెడ్డి తీరు. గిరి వాళ్ళకు మనకున్న తేడా. ఇక రైతుల కోసం కేసీఆర్ ఏం చేసిందో మీకు తెలుసు. ఎలక్షన్లలో మాట ఇవ్వకపోయినా, ఓట్ల ముందు చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, చెరువులు బాగా చేసింది, చెక్ డ్యాములు కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా 6 హామీలు ఇచ్చిండు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, 15,000 రైతు బంధు అన్నారు, 500 వాటిలకు బోనస్ అన్నారు, 12,000 కౌలు రైతులకు ఇస్తామన్నారు, 15,000 కౌలు రైతులకు ఇస్తామన్నారు, 12,000 వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నారు, 24 గంటలకు కరెంట్ ఇస్తామన్నారు. ఇలా ఒక్కటన్నైనాదే? ఒక్కటన్నైందా? ఒక్కటి చూపిపోయి రుణమాఫీది ఇక చాలా ఉన్నాయి కదా, చూపిస్తే చాలా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నానంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరు. డిసెంబర్ 9 నాడు నేను అది మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయిందా 2 లక్షల మాఫీ? ఎవరికైనా 1 రూపాయి అయిందా? 1 రూపాయి. ఏమని చెప్పిండు? డిసెంబర్ 9 నాడే రాంగిన 2 లక్షలు మాఫీ చేస్తాను. 4 నెలలు. అప్పుడేమో ఎలక్షన్లలో గంభీరమైన ఉపన్యాసాలు, ఇక మేము చేసే పారేస్తాం. మా మొదటి సంతకమే 6 గ్యారెంటీల మీద 100 రోజుల్లో అమలు చేయకపోతే నా పేరే మార్చుకుంటాను ఒకడు, గడ్డమ్మిస్తాను ఒకడు. ఇక నరికింది కదా అంటే ఒక్కరు అనుకుంటారు కదా. ఇప్పుడు ఏమైందిరా నాయన? 100 రోజులు నిండినాయి, 120 రోజులైంది. ఏమైందిరా నాయన అంటే ఏమేమి వచ్చి 4 నెలలే అయింది కదనే. ఇంకా జర టైమింగ్ కానీ సన్నాయి నొక్కులు కొడుకులు ఒక్కొక్కరు. అప్పుడేమో నరికిరు, ఇప్పుడేమో సన్నాయి నొక్కుతున్నారు. మరి మనం ఆలోచన చేసుకోవద్దా? నేను అడుగుతా ఉన్నా ఈ మోసాలను నేను అడుగుతా ఉన్నా. వెనకటికి ఒక కథ వచ్చింది నాకు. వెనకటి కథ ఒక ఆయన మిషన్ కుడుతున్నాడు. మిషన్ కుడతా ఉంటే సూలు ఊసిపోయి కింద పడ్డాడు.
సూది కింద పడితే మస్తు ఎక్కిందట. ఎంత ఎక్కినా సూది దొరకలేదు. బాగా ఎక్కింది, ఆయన ఎక్కిండు, ఎంత ఎక్కినా సూది దొరకలేదు. ఆయన ఎక్కి ఎక్కి ఆ దేవుడు అక్కడికి పోయిందట. దేవుడగా సూది వేయింది, దొరకలేదు. సూది దొరికితే కిలో చక్కెర వచ్చి పెడతా అని మొక్కిందట. లోపలికి బాగా వచ్చిందట. ఓసిపిచ్చోడా, ఈ 5 రూపాయల సూదికి ఈ కాంగ్రెస్ వాళ్ళ జమానాలో 50 రూపాయల కిలో చక్కెర వస్తారా ఎవరన్నా? సూది 5 రూపాయల, చక్కెర 50 రూపాయల. నువ్వు ఈ 5 రూపాయల సూదికి 50 రూపాయలకు చక్కెర వస్తావా అని వదిలిపెట్టిందట బాగా. ఆయన అన్నట, ఓసిపిచ్చుదాకా నీకే ఉంది, అదే తెలివి నాకు కూడా తెలివి ఉండదే. సూదైతే దొరకలే, చక్కెర పెట్టిన ఎంతసేపు అన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కట్ట కట్టే ఓట్లయితే డబ్బలమని గద్దె మీద కూర్చున్నాక ఎగవెట్టులైతే సేపు అన్నట్టున్నది ఈ రేవంత్ రెడ్డి కథ. అది కూడా ఉన్నదే, ప్రజలు మోసపోతారు. ఎగవెట్టుడు మా అలవాటు, ప్రజలకు మోసపోవుడు అలవాటు అని కూడా అన్నాడు రేవంత్ రెడ్డి ఒకసారి. ఇప్పుడు ఉన్నదా? నేను కూడా నీకెంత అంతకంటే ఇప్పుడు నేను ఆశ్రమం ఇస్తే మా బాస్ అమ్మాడు, కేసీఆర్ అమ్మాడు, రాజశేఖర రెడ్డి అమ్మాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మాడు. ఎవరు వస్తే అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే ఉంచుకుంటాం. మీకు ఆ మాత్రం నేనైతే నా ఆస్తి పోటీలకు అమ్మను. నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా నీ అమ్మ ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్ల ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే నేనంటే నమ్మడం నమ్మకపోవడం మీరు అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నాను. సరే వాళ్ళని కోరుకున్నప్పుడు మారే ఉంది, రోజు కోరుకున్నారు, ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారు. నిజంగానే మోసపోయిన అందమైన అబద్ధాలు, దానికి బాండ్ పేపర్ అనే ముసుగు, గ్యారెంటీలు అనే ఇంకో ముసుగు, రాహుల్ గాంధీ బాధ్యత అని ఇంకొక ముసుగు, ముసుగుల మీద ముసుగులు జరిగి ప్రజల్ని మాత్రం మోసం చేసింది. ఇప్పటికైనా ఆలోచించండి. మేము గట్టిగా కొట్లాడాలి అసెంబ్లీలో. నేను మైపాలన మేము గట్టిగా కొట్లాడాలంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. రేపు ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఈయన మా వెంకటరామరెడ్డి అంటే గెలవలేదనుకో తప్పిపోయి ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసిన, 4,000 పింఛన్ ఇస్తానని మోసం చేసిన, ఆడపిల్లలకు 2,500 ఇస్తానని మోసం చేసిన, స్కూటీలు ఇస్తానని మోసం చేసిన, 500 బోనస్ ఇస్తానని మోసం చేసిన, 17,000 రైతు బంధు ఇస్తానని మోసం చేసిన. అయినా నాకే ఓటేసింది. నేను ఇయ్యపోయి ఏం చేసుకుంటావు చేసుకోవాలరా? నేను మాట్లాడాలంటే బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే మా పటాన్ చెరువుల నీకు సురుకు పెట్టిండ్రు, నీకు వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బాగా గుర్తి నిలదీసిన బలం ఇవ్వండి, ఆసక్తిని ఇవ్వండి. అది వెంకట్రామరెడ్డి గెలుపులో ఆసక్తి ఉంటుంది. వెంకట్రామరెడ్డి గెలుపులో ఆ బలం మాకుంటుంది. లేదంటే ఏమంటాడు? నేను అండేది వెంటనే నాకే కొట్టేసి నీకు ఇచ్చేదేంటాడు. నేను ఇయ్యపో అంటే నేనేమని మాట్లాడాలంటే మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అదేవిధంగా బీజేపీ వాళ్ళేం తక్కువ అబద్దాలు ఆడుతుందా? बीजेपी वोट बड़े भाई, कांग्रेस वोट छोटे भाई, दोनों मिलके पब्लिक को जुमला कर रहे, दोनों मिलके पब्लिक को पागल बना रहे लोग। क्या बोले बीजेपी वाले? మేము గెలిస్తే ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు తెచ్చేస్తామన్నారు. పడ్డాయా? మేము గెలిస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వచ్చినాయా? 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? అంత కొట్టే 6.5 లక్షలు ఇచ్చిండు బీజేపీ. ఉద్యోగాల్లో మోసం, నల్లధనం తెచ్చి అకౌంట్లలో పైసలు వేయడంలో మోసం, సిలిండర్ ధర పెంచుతారు, పెట్రోల్ ధర పెంచుతారు. ఇంకా గమ్మతుంటది. సిలిండర్ ధర 1000 చేసిండు. ఇక రేపైతే చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది. ఇదే బీజేపీ అభ్యర్థి రఘునందరావు పోటీ చేశారు. ఇక చెప్పింది కదా అంటే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి నుంచి చెప్పింది, నేను గెలిస్తే ఇంటికి 2 ఎట్లు ఇస్తాను, ఆగలిస్తాను. గెలిస్తే 2000 నిరుద్యోగ వృద్ధి ఇస్తాను, 6 నెలల్లో టెక్స్టైల్ పార్క్ వేస్తాను. ఇక చెప్పుడే చెప్పింది. పాపం దుబ్బాక ప్రజలు నమ్మి ఆయనకు ఓట్లేసి గెలిపించారు. మరి చెయ్యాలి కదా.
ఒక్కటి చేయలేదు. 4 ఏళ్ళు అయ్యాక మళ్ళీ మొన్న ఎలక్షన్ వచ్చింది మైపాలెం నెంబడ. మొన్న ఎలక్షన్ లా అక్కడ ఉండే యువత మహిళలు బిడ్డ నువ్వు మమ్మల్ని మోసం చేస్తావు కదా అని మడత పెట్టి ఉత్తుకుతే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. ఆయన మరి అటువంటి మోసం వల్ల మనం చేస్తాడు. నేను అంటున్నా, నువ్వు మంచిగా పని చేస్తే దుబ్బాకలో ఎమ్మెల్యే గెలుపుతారు కదా. నువ్వు మోసం చేసావు కనుక, నువ్వు అబద్దాలు ఆడినావు కనుక, నీ పని మంచిగా లేదు కనుక నిన్ను 54,000 ఓట్లతో దుబ్బాకలు కూడగొట్టింది కదా. మరి దుబ్బాకల చేత రూపాయి పటాన్చేలో చెప్తారా? నువ్వు మంచివాడు అయితే దుబ్బాకోలో నిన్ను గెలిపించుకోకపోదురా? మరి మనం కూడా దుబ్బాకోలో లెక్క పటాన్చేలు పోదాం, మళ్ళా మోసపోదామా? దయచేసి ఆలోచించండి. నేను ఉత్తగా చెప్తలేను, ఆయన వీడియో కూడా ఒక్కసారి చూడండి ఏం చెప్పిండో. ఒక నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన రైతులంటే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మా దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి నిలిచారైతే దుబ్బాకకి ఎక్స్ప్లెయిన్ కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి. పైసలు వచ్చి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తడవాలు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపట్టి ఉత్తేజించుకున్నా, ఏమి చేసినా జీతా వైయసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకా ఎత్తుకుంటాం. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నా విన్నారా? భార్యని భర్తని విడదీయాలన్నట, భర్తల్ని భార్యని విడదీయాలన్నట, ఎట్లనే చేసి ఓట్లు వేసుకొని గెలవాలన్నట. గీసంటి ఆయన మనకి ఎంపీ కావాలన్నా? గసంటి ఆయన మనకి ఎంపీ కావాలన్నా? మంచిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, బాగా చదువుకున్నవాడు, మన పటాన్ చెరువు నియోజకవర్గ ఓటర్ మన వెంకటరామరెడ్డి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో వాళ్ళ ఇంకా 38 ఓట్లుంటే 38కి 38 మా మైపాల్ రెడ్డి గారికి ఓటేసింది. మన ఎంపీ మన పటాన్ చెరువులో ఉండే మన వెంకటరామరెడ్డిని మనం గెలిపించుకోవాలన్నా వద్దా? ఈయన మాట్లాడతాడు రఘునందన్ గారు, ఈయన నాన్ లోకల్ అట. నువ్వు మరి దుబ్బాకోలు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పటాన్ చెరువులో జెడ్పీటీసీకి పోటీకి లేదా? మరి ఆ రోజు ఎక్కడ నువ్వు నాన్ లోకల్ రాలేదు? నువ్వు ఆ రోజు పటాన్ చెరువు జెడ్పీటీసీకి వేస్తుంది కదా. మరి వెంకటరామరెడ్డి గారు జిల్లాలో పనిచేసిండు, ఈ జిల్లాలో ఇల్లుంటది, ఈ పటాన్ చెరువులో మా మైపాలన్నకు ఓట్లేస్తాడు. ఆయన పట్టుకొని నాన్ లోకల్ అని ప్రచారం చేస్తాం. అంటే ఆయన నోటికి మొక్కాలి, ఏటువంటి అదే చెప్తుంటారు. అందులో నేను కోరేది మనకు ఒక ప్రశ్నించే గొంతుండాలి. ఢిల్లీలో పార్లమెంట్ లో ఎవరైనా జై తెలంగాణ అనాలంటే ఈ గులాబీ కండువా అని అంటారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారా? हमारे मुसलमान बहनों से मेरा एक ही गुजारिश है, आज रेवंत रेड्डी और बीजेपी ने दोनों मिल गया। परसों संगा रेड्डी अपने पठान चेरू मीटिंग में क्या बोला रेवंत रेड्डी ने? बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद हमें चाहिए। बोले तो तुम क्या बोलना चाह रहे? आगे भी बीजेपी जीतता, मोदी साहब प्रधानमंत्री बनता, तुम्हारा को आशीर्वाद चाहिए क्या? दोनों मिलके आज बीआरएस को
क्राइस्तव के लिए 5 एकड़ हिंदू स्मशान वाटिका के लिए सबको एक साथ में दिलाए महिपाल रेड्डी साहब ने। महिपाल रेड्डी साहब हिंदू मुसलमान क्राइस्तव सबको लेके बहुत अच्छी तरीके से इस पठान चरू में पिछले 10-11 साल से काम कर रहे हैं। आगे भी महिपाल रेड्डी साहब, वेंकटराम रेड्डी साहब दोनों मिलके आपका सेवा करेंगे। आप लोग कार के निशान के वोट देके जिताइए। ఈ రోజు వెంకటరామరెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. మన కార్యకర్తల పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందుల్లో ఉంటే, పేద ప్రజలు చదువుకోవడానికి ఇబ్బందుల్లో ఉంటే ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి 100 కోట్ల విద్యా నిధిని పెట్టి మీ పిల్లల చదువులకు నేను సహాయం చేస్తాను ముందుకు వస్తా ఉన్నాను. పేదలు పెళ్లిని చేసుకోవడానికి కాన్స్టిట్యున్సీకి ఒక ఫంక్షన్ హాల్ కడతా 9 నెలల్లో. 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా కార్యకర్తల పెళ్లిళ్లకు అంటున్నారు. పేదల పెళ్లిళ్లకు ఇస్తారు. మరి ఎంపీగా ఢిల్లీలో కొట్లాడమే కాదు, పటాన్ చెరుకు నిధులు తేవడమే కాదు, నా ట్రస్ట్ తరఫున మన కార్యకర్తలకు సేవ చేస్తానని ఆయన ముందుకు వస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుందాం. 1 నెల రోజులు కష్టపడండి, తప్పకుండా వచ్చే 5 ఏళ్లు మేము మీకోసం పనిచేస్తాం. పేపర్లలో, టీవీలలో, ఫోన్లలో వచ్చే ఫేక్ వార్తలు నమ్మకండి. కాంగ్రెస్ వాళ్ళకి ఏమైందంటే చేసిందేమి లేదు, మోసం తప్ప ప్రజలకు ఇచ్చిన మాట ఒక్కటి నిలబెట్టుకోలేదు. అందుకే అబద్దాలు ప్రచారం చేస్తూ, బురద జల్లుతూ, దుష్ప్రచారాలు చేస్తూ ఇవాళ ఎట్లనే చేసి గెలవాలని కుట్రలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నది ఒక్కటే, నువ్వు 2,500 ఇస్తే ఓటడు మహిళలు, 4,000 పింఛన్ ఇస్తే ఓటడు మా ముసలోళ్ళను, 15,000 రైతు బంధు ఇస్తే మా రైతుల ఓటడు, మా నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తే మా ఓటడు. మాట తప్పినవు కనుక నీకు గుణపాఠం తప్పదు అని చెప్పి ఈ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సిందిగా బీజేపీ కాంగ్రెస్ దొందే. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి తప్పిపోయి బీజేపీ కోటేసిందనుకో పేరు మీదకి పోయిన పడ్డట్టయితే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. దయచేసి మీ మెడలో ఉన్న కళ పాడైస్తాడే బాబు.